హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, గుంటూరు. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ is a place where we speak and treat everything and anything about women's health. ఈరోజు ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత పొట్ట లూజ్గా లావుగా ఉంటుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఏం చేయాలి అని పేషెంట్లు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. మేడం ఇంత లూజ్గా ఉంది, లోపల ఇంకో బేబీ ఉందేమో, ఇంత ఎత్తుగా ఉంది, ఇంత పైకి ఉంది అని భయపడుతూ ఉంటారు. సో అదేం భయపడక్కర్లేదు. యాక్చువల్లీ బేబీ పెరిగినప్పుడు ఏమవుతుందంటే పొట్ట కండరాల రెక్టస్ మజిల్స్ అన్ని కొంచెం లూజ్గా అయిపోతాయి, వీక్గా అయిపోయి అదంతా అబ్డామిన్ బ్లోట్ అయిపోయినట్టు, గాలి లోపల గాలి ఎయిర్ ఉన్నట్టు అన్ని ఊదొచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇమ్మీడియట్ గా దానికి హడావిడిగా తగ్గడానికి ఉండదు. ఒక మామూలుగా పొట్ట తగ్గడానికి ఒక నెల రోజులు టైం పడుతుంది. ఆ నెల రోజుల్లో కొంచెం బాడీలో ఉన్న హార్మోన్స్ అన్ని నార్మల్ అయిపోతాయి. స్లోగా కండరాలు కూడా కొంచెం మళ్ళీ స్ట్రెంగ్త్ రీగెయిన్ అవుతాయి. సో ఈ లోపల చేయాల్సింది ఏంటంటే కొంచెం పొట్టకి బైండర్ లాగా పెట్టుకుంటే మంచిది. పొట్ట బైండర్ అంటే మన పెద్దోళ్ళు వేస్తారు, ఇంత గట్టిగా టైట్ గా అసలు బ్లడ్ సర్క్యులేషన్ కూడా అందకుండా ఆ నడుం కట్టేస్తారు. దానివల్ల అసలు బ్లడ్ సర్క్యులేషన్ కూడా అందకుండా పాపం వాళ్ళ స్కిన్ మీద పుండ్లు కూడా పడతాయి అనమాట. నాకు చూస్తే బాధ వేస్తుంది, జాలి వేస్తుంది. వాళ్ళకి తెలియకుండా కట్టించుకుంటారు. అంత అక్కర్లేదు, అసలు ఏం అక్కర్లేదు. ఒక టవల్ తీసుకొని ఒక 2-3 ఫోల్డ్ వేసేసి బ్రాడ్ గా బైండర్ లా చేసేసి ఇట్లా పెట్టేసుకొని పైన కింద పిన్నులతో టైఅప్ చేసేసుకుంటే పొట్ట ఊరికే సపోర్ట్ అంతే. లూజ్ గా హ్యాంగ్ అవుతూ ఉందనే భయం లేకుండా కండరాలన్నీ ఒక దగ్గరకు వచ్చేస్తే సపోర్ట్ గా ఉంటుంది. ఇంత ఎత్తున పొట్ట వచ్చి మీకు ఏదో భయపడకుండా లూజ్ గా కదులుతున్న ఫీలింగ్ లేకుండా బైండర్ అంటాం దాన్ని. కానీ అబ్డామినల్ బెల్ట్ పెట్టుకోవచ్చా అని అడుగుతారు చాలా మంది. ఆ షాపుల్లో దొరికే బెల్ట్లు ఏంటంటే చాలా టైట్ గా సిల్కీగా ఉంటాయి. బేసికల్లీ సిల్కీగా ఉన్న టైట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియా అంతా గాలి తగలకుండా, స్పెషల్లీ సిజేరియన్ అయిందనుకోండి, ఆ సూచర్స్ మీద అంతా టైట్ గా అయిపోయి స్వెట్ వచ్చేస్తుంది. ఆ చెమట వల్ల ఆ కుట్లన్నీ వీక్ అయిపోయి చీమ్ పట్టిపోతాయి. అందుకని అసలు అలాంటి పెద్ద పెద్ద టైట్ బైండర్ బెల్ట్ పెట్టుకోకర్లా, ఊరికే బైండర్ పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇంకొక సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేబీకి పాలు ఇవ్వాలన్నమాట. పాలు ఇస్తూ ఉంటే ఆ పాలు వల్ల హార్మోన్స్ అన్ని చక్కగా రెగ్యులేట్ అయిపోతాయి. ఎక్కడదక్కడ మజిల్ ఫ్యాట్ అన్ని బాడీలో విజరల్ ఫ్యాట్ మొత్తం అబ్డామినల్ ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది అనమాట. బేబీకి పాలు ఇవ్వటం అనేది మెయిన్ ట్రీట్మెంట్ అనమాట దీనికి, ఈ అబ్డామిన్ తగ్గడానికి. ఇంకా థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫుడ్ విషయంలోకి వచ్చేప్పటికి మన వాళ్ళు నెయ్యి వేసుకుని తిను, నడుం గట్టి పడుతుంది, పొట్ట గట్టి పడుతుంది, ఏదేదో చెప్తూ ఉంటారు పెద్దోళ్ళు. అలాంటి ఏం వేసుకోకూడదు. అసలు ఆయిల్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసేసుకోండి. నార్మల్ గా న్యాచురల్ గా మీరు ఏమేమి ఫుడ్ తింటారో అది తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా ఓవర్ ఫ్రైడ్ ఫుడ్స్, నెయ్యిలో వేసి వేయించి పెడుతూ ఉంటారు అయ్యో ఇంట్లో పెద్దోళ్ళు, అలాంటివన్నీ ఓవర్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోండి. అండ్ లో కార్బోహైడ్రేట్ అంటే రైస్ తక్కువగా తీసుకోండి, ఎక్కువ కర్రీ తీసుకోవాలి. ఇంకా దాంట్లో పొటాటోస్ అలాంటివన్నీ ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉండే ఫుడ్స్, దుంపలు అలాంటివన్నీ అవాయిడ్ చేసేసుకుంటే కూడా బెటరు. అండ్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మంచిది. ప్రోటీన్ ఎగ్గులో వస్తుంది, పప్పులు ధాన్యాలు. ఈ పప్పులే పెట్టరు వీళ్ళు, అసలు పుండు ఎఫెక్ట్ అవుతుంది, చీమ్ పడుతుంది పప్పు తింటే అనేది ఒక పెద్ద బ్యాడ్ మిస్నామర్, ఎందుకో తెలియదు. కానీ పప్పులో ఉన్నంత ప్రోటీను బలము ఇంకా ఏ ఫుడ్ లో ఉండదు. సో దయచేసి డెలివరీ అయినప్పుడు ఆ పప్పులు తినడం వల్ల మీకు ప్రోటీన్ బాగా వచ్చి మా కండరాలన్నీ గట్టి పడతాయి. మీరు జిమ్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, మీ మజిల్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉంటాయని చెప్తారు, వినే ఉంటారేమో. సో ప్రోటీన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అనమాట. అది ఫుడ్ విషయంలో. 4th and 5th అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్సర్సైజెస్. ఒక డెలివరీ అయినాక ఒక 4 weeks తర్వాత స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజెస్. మెయిన్ గా అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేసుకోండి. అబ్డామినల్ ఎక్సర్సైజెస్ లెగ్ రైజింగ్ ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే స్ట్రైట్ గా పడుకొని హెడ్ లిఫ్ట్ చేసి అబ్డామిన్ టైట్ చేసే ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే బోర్లగా పడుకొని కానీ హెడ్ లిఫ్ట్ చేయడం వల్ల బ్యాక్ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్. అండ్ పెల్విక్ ఫ్లోర్ ఇలా కంట్రాక్షన్, మజిల్ కంట్రాక్షన్ రిలాక్స్ చేస్తూ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్. డెలివరీ అయినాక 4 weeks నుండి ఎక్సర్సైజెస్ రోజు రెగ్యులర్ గా పాలిచ్చిన రోజులు ఒక 5-6 months కంటిన్యూస్ గా ఎక్సర్సైజెస్, అబ్డామినల్ ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల నడుము నొప్పులు రాకుండా ఉంటుంది, పొట్ట లూజ్ గా అయిపోకుండా ఉంటుంది, స్ట్రాంగ్ గా అయిపోయి మళ్ళీ మీరు సెకండ్ డెలివరీకి రెడీ అయిపోతారు అనమాట. సో నేను చెప్పిన ఈ 5-6 టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు పొట్టంతా అలా తగ్గిపోతుంది. హ్యాపీగా స్ట్రాంగ్ గా ఫిట్ గా మళ్ళీ చక్కగా బేబీని క్యారీ చేయగలుగుతారు, సెకండ్ బేబీని. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో.